మీకోసం చెప్పమంటారా? యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖ రూపం మారిపోయింది. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. ముఖ రూపం అనగా ముఖం దేన్ని చూపిస్తుంది? నీ పరిస్థితిని చూపిస్తుంది. నీలో ఉన్న కష్టం, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న రోగం, నీలో ఉన్న సమస్యలన్నీ నీ ముఖమే చూపిస్తుంది. నీ పరిస్థితి చూపించింది ముఖం. ఆయన ప్రార్థన చేస్తుంటే ముఖ రూపం మారినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. అందుకే గొప్ప గొప్ప దైవజనులు అంటారు, దేవుని ప్రజల మోకాళ్ళట ఒంటె మోకాళ్ళుగా మారాలట. కాస్త మీరు గట్టిగా చెప్తారా? నా మాటలు వినబడ్డాయా? నా మాటలు మన మోకాళ్ళట ఎలా మారాలట? కాస్త గట్టిగా. ఒంటె మోకాలు ఎలా ఉంటాయో అలా మారిపోయా. మోకరించి ప్రార్థన చేస్తే అలా కాయలు కాసి అలా పుండైపోయి రక్తం కారి అలా కాయలు కాసి అలా ఒంటె మోకాలు వలె మారిపోవాలి. అట్టి ప్రార్థన మనం చెయ్యాలి. నేను అంటాను, గడిచిన కాలం మీ జీవితం ఎలా సాగిందో ఈ రాత్రి నుంచి దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్ప ప్రార్థన పరులుగా దేవుడు మార్చునుగా. ఎస్, ప్రార్థన చేస్తున్నాం. రెండవ అంశానికి వస్తున్నాను. అయ్యగారు నాకు గంట సేపే వాక్యం టైం ఇచ్చారు. ఆమేన్. నేను ప్రసంగం ఎందుకుంటే 3 గంటలు అవుతాయి. ఆమేన్. అప్పుడప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు చెప్తుంటారు, ఇలా తెలియని వాళ్ళు చెప్తుంటారు, నేను కూడా వింటాను. నాకు కూడా కొద్దిగా రెస్ట్ దొరుకుతుందని ఇంకా షార్ట్ చేసేస్తాను. ఎందుకంటే డైలీ మాట్లాడాలి, ఉదయం సాయంత్రం. నాకు ఇంకా తక్కువ చెప్పమని చెప్తే నాకు చాలా హ్యాపీ.